దేశవ్యాప్తంగా 9వ తేదీ అన్ని రంగాలు కలిసి సమ్మె చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మా డిమాండ్ల కొరకు మేము అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము. ఎందుకంటే ఇంత పని చేస్తా ఎంతో పని చేస్తున్నాం అంగన్వాడీ టీచర్లు. మాకున్న కష్టాలు ఏ రంగంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ లేదు. అన్ని శాఖలకు సులభంగా ఉంది, లక్షల జీతాలు తీసుకుంటున్నారు. మరి మేము ఎప్పటి నుంచి పోరాడుతున్నాము? మేము అడిగింది ఏంటి? 26,000 ఇవ్వమన్నాము. 26,000 ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం వెనకబడిపోతుంది. పోయినసారి ఉండే ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వము మినిట్స్ కాపీ రాసి వాళ్ళకి జీతాలు జూలైలో పెంచుతామని చెప్పి ఇప్పుడు సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి మా గోడు పట్టించుకోవటం లేదు. మేము అడుగుతుండేది ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలా, లేకపోతే కనీస వేతనం 26,000 ఇవ్వాలా. మాకెంత వస్తుంది జీతము? 11,500 వస్తుంది. ఈ 11,500కి కనీసం సంక్షేమ పథకాలు అందుతున్నాయా? జీవో ఇచ్చారు. ఎప్పుడు? 2022లో జీవో ఇచ్చారు. ఆ జీవోని ఎత్తుకోపోయి సచివాలయంలో చూపిస్తుంటే ఇప్పుడు జీవో ఎత్తుకోరామంటున్నారు. ఇప్పుడు జీవో ఆయన ఏమైనా స్పందిస్తున్నాడా? ఆయన యోగా కానీ దానికని 300 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మరి ఆ 300 కోట్లు మా జీతాలు పెంచితే ఈరోజు మేము ఎంత సంబరాలు చేసుకుంటాం? మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది? ఒక ఇంట్లో పిల్లకాయని చదివించుకోవాలన్నా అక్కడ స్థానత లేదు. ఎంతమంది పొత్తులు ఉండి బిడ్డలను చదివించుకుంటున్నారు. కాబట్టి చిన్న ఉద్యోగాలు మేము ప్రభుత్వ ఉద్యోగాలైనా గుర్తించండి, 26,000 ఇవ్వండి. మేము ఇచ్చే డిమాండ్ లేదంటే కనీస వేతనం 26 పెంచాలా, ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలా. బాల సంజీవని యాప్, ఆ యాప్లోతేనైనా ఇప్పుడు ఆ యాప్లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు లక్షలుగా తీసుకుంటున్నారు. కానీ మాకెంత వస్తుంది? మేము ఉదయం 9 గంటలకు పోయి ఫేస్ యాప్ తీయాలా, మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలకు తీయాలా. అటువంటి యాప్లు మాకెందుకు ఇవ్వటము? బీపీలు షుగర్లు వచ్చేదానికా, చచ్చిపోవటానికా? మేము ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని చంపేదానికేనా? మరి ఆ యాప్ని, బాల సంజీవని యాప్ని మేము తీసేయమంటున్నాము. అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ పెన్షన్ ఇవ్వాలా, సంక్షేమ పథకాలు వర్తించాలా, మెడికల్ లీవ్ ఇవ్వాలా. మాకు ఇళ్ల స్థలాల్లో కరెంటు బిల్లు ఉంటే 5 ఎకరాలు ఉంటే మీకు లేదు అంటున్నారు. ఎవరికి ఉండదు 5 ఎకరాలు? ఎవరికి లేదు. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు అంగన్వాడీ టీచర్లలో, కానీ దానికి ఏమి ఇవ్వటంలా. వెంటనే మాకు జీవో పాస్ చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాలా, బాల సంజీవని యాప్ తీసేయాలా, కనీస వేతనం 26,000 ఇవ్వాలా. మేము ఒకటే ముఖ్యంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ఒక సూటి ప్రశ్నిస్తున్నాము. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తావా లేదా? నెక్స్ట్ ఉంది కదా మళ్ళీ 2027 అప్పుడు మా అంగన్వాడీ సత్తా ఏదో అప్పుడు చూపిస్తాం. మేము అంగన్వాడీ టీచర్లు ఓట్లు వేస్తే కదా ఈరోజు మీకు గెలిచింది. మేము చేస్తాము, మేము వస్తాను, మీకు ఇచ్చేస్తాము, మిమ్మల్ని లక్షాధికారులు చేస్తాను. ఏం లక్షాధికారులు చేసాడు? భిక్షాధికారులు చేస్తున్నాడు. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె అనేది మొత్తం కార్మికులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 29 కార్మిక చట్టాలను ఈరోజు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఏకపక్షంగా కరోనా సందర్భంలో ఈ యొక్క బిల్లుని ఆమోదించారు. దీనివల్ల వందలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డు పడేటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం ఈ రాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, అన్ని రంగాల్లో పనిచేసేటువంటి కార్మిక వర్గం కూడా ఈరోజు ఏకమయ్యి మొత్తం దేశవ్యాప్తంగా 15 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం దేశం మొత్తం కూడా ఈరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఈరోజు ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఈరోజు మొత్తం రైల్వేని ప్రైవేటీకరణ చేశారు. ఉన్నటువంటి విశాఖ ఉక్కుని 1,00,000 కోట్లు విలువ చేసిన విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేశారు. ఈ పక్కన ఉన్నటువంటి కడప ఉక్కు అనేక మంది ఈరోజు ముఖ్యమంత్రులు మారారు. కడప ఉక్కు గురించి ఈరోజు మాట్లాడట్లా, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడట్లా. అందుకని ఈ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.